తిరుపతిలోని శ్రీ కృష్ణానగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను మంత్రి పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ ఉచిత రెండో సిలిండర్ను బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. వచ్చే నెలలోపు కొత్త రేషన్ కార్డులు కూడా అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. మొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు కూడా పెడుతున్నాం. గతంలో ఎప్పుడు లేదు. క్రిమినల్ కేసులు పెడుతున్నాం. పీడీ యాక్ట్ కింద మేము చట్టంలో మార్పు తీసుకొచ్చాం. రైస్ స్మగ్లింగ్ కానీ రిపీటెడ్ అఫెండర్ కానీ ఎవరైతే కావాలని మాఫియాగా ఏర్పడి క్షేత్రస్థాయిలో చేస్తున్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించేటట్టు జాయింట్ కలెక్టర్ గారికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ పవర్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ గతంలో కేవలం 6A చట్టమే ఉండేది. 6A చట్టంలో అంత బలమైన మార్పు తీసుకురాలేము కాబట్టి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మేము పీడీ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. రైస్ స్మగ్లింగ్ ద్వారా తప్పకుండా చాలా పారదర్శకంగా ఒక మార్పు తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా MDU వ్యాన్లు మన జిల్లాలోనే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు అవకతవకలు చాలా పాల్పడుతున్నారు. MDU వ్యాన్లని ఖచ్చితంగా గతంలో ఇప్పుడు కూడా చాలా చోట్ల ఈ అక్రమంగా బియ్యం తరలించడానికి ఉపయోగపడుతున్నాయి. మేము ఫేర్ ప్రైస్ షాపులు ఎవరైతే ఉన్నాయో గతంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నప్పుడు ఉన్న వ్యవస్థని కుప్పకూలి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. వాళ్ళ స్వార్థం కోసం ఒక మార్పు తీసుకొచ్చారు. దాన్ని మేము ఖండించి సమగ్రంగా మేము దానిపైన విచారణ జరుపుతున్నాం. సమాచారం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రక్షాళన జరుగుతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మన కుటుంబాలకి అందించాల్సిన పీడిఎస్ రైస్ దారి మళ్ళకూడదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు. అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే రైస్ని కూడా ఖచ్చితంగా మేము ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మేము ఆపుతామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం.